హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎఫ్పీసీ. నేను మీ అంజలి. రైట్ నౌ మనతో పాటు అశ్విన్ అన్న ఉన్నారు. అశ్విన్ అన్నతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సో హాయ్ అన్న. హలో అన్న, మూవీ విషయానికి వస్తే మీరు డిఫరెంట్ జోనర్ మూవీస్ చేస్తున్నారు అండ్ హిడింబాతో నాకు తెలిసి ఒక కొత్త ట్రెండ్ని సృష్టించారు. అంటే నాకు తెలిసి, అంటే ఐ మీన్ టు సే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అన్న. ఆ తర్వాత నేను అంటే అంత ట్రెండ్ అని నేను అన్నాను, కానీ నేను ఒక కొత్త పాయింట్ నమ్మా. అంటే ఒక క్యానబలిజం మీద ఎవరు ట్రై చేయలేదు, లెట్ మీ ట్రై అని చెప్పి నేను కొత్త పాయింట్ని ట్రై చేశా. అది అందరూ యాక్సెప్ట్ చేశారు. అంటే కొంచెం అది వైలెన్స్ అది ఉంటుంది, ఫ్యామిలీతో కూర్చొని చూసే చిన్నపిల్లలు చూసే సినిమా కాకపోవచ్చు, బట్ డిజిటల్లో వాటిలో రిలీజ్ అయిన తర్వాత చిన్నపిల్లలు ఎక్కువ మంది చూశారు. నేను ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు కూడా అక్కడ పిల్లలు కూడా హిడింబా గురించి అంటుంటే ఐ ఫెల్ట్ లైక్ వాళ్ళకి కూడా రీచ్ అయింది కదా అని. అంటే పాయింట్ కొత్తది అన్నప్పుడు ట్రై చేయడంలో తప్పే ఉంది. అది ఏదైనా కూడా యాక్టింగే కదా అనేది నా దృష్టిలో. అది నిజం కాదు, బట్ అలాంటి కొత్త పాయింట్ మనం చూపిస్తే మనకి ఎప్పటికీ గుర్తుండిపోద్ది అనేది ఒక ఆశ. అండ్ అన్న, చాలా వరకు హిడింబా మూవీ వచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని కొన్ని స్టోరీస్ కూడా వచ్చాయి. అంటే కొన్ని సినిమాలు చూసినప్పుడు అనిపించింది, అరే ఇది కొంచెం ఆ స్టోరీ ఫ్లేవర్ ఉంది, స్క్రీన్ ప్లే అది కొంచెం కొన్ని వచ్చినాయి. అవును. సో అన్న, ఇప్పుడు అంటే శివం బజే ఎలా ఉండబోతోంది ఏంటి, అంటే ఇది కూడా ఏదైనా కొత్త కాన్సెప్ట్ తో రాబోతున్నారా? 100% శివం బజీలో కూడా ఒక కొత్త కాన్సెప్ట్ ఉంది. అందులో మీకు హిడింబాలో ఏంటంటే కొంచెం ఏ సర్టిఫికేట్, ఇది యూబై ఏ సర్టిఫికేట్ మూవీ. హ్యాపీగా పిల్లలు పెద్దవాళ్ళు ఫ్యామిలీతో కూర్చొని శివయ్య లీల ఎలా ఉంటుంది అనే పాయింట్తో సినిమా ఉంటుంది. శివుడు ఆజ్ఞ లేనిదే ఏమైనా కదలదు అంటారు. అలాంటిది శివుడికి తెలియకుండా ఏం జరగదు అంటారు. ఆ శివయ్య లీలతోనే ఈ పాయింట్ సర్కిల్ ఉంటుంది, అందుకనే శివం బజే. ఓకే, సో మీకు క్రికెట్ అంటే బాగా ఇష్టం కాబట్టి మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? ఇఫ్ వాళ్ళ బయోపిక్ మీరు తీయాలి అనుకుంటే ఎవరి బయోపిక్? 100% బయోపిక్ అంటే నా బాడీ లాంగ్వేజ్కి ఎవరిది సెట్ అవుతుందో నాకు తెలియదు, కానీ ధోని గారి పేరు చెప్తారు. బట్ ధోని గారి మీద వచ్చేసింది కాబట్టి రోహిత్ గారు మనం వరల్డ్ కప్ 50 ఓవర్స్ ఓడిపోయినప్పుడు ఆయనలో బాధ చూసినప్పుడు నిజంగా ఒక ఇండియన్గా, ఒక క్రికెటర్గా అందరూ లో అయిపోయారు. బట్ ఎవరు ఆయన ఏమి అనలా. జనరల్గా ఏదైనా మ్యాచ్ ఓడిపోతే సిచ్యువేషన్ వెంటనే తిడుతుంటారు, ఆయన ఏమనలా. బట్ కమ్బ్యాక్ అనేది మళ్ళీ T20 వరల్డ్ కప్లో ఆయన ఏంటో చూపించి క్యాప్టెన్సీ చేయడం చాలా కష్టం. చాలా ప్రెషర్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. అతను అక్కడనే అది మళ్ళీ ప్రూవ్ చేసుకుని T20 కప్ తీసుకొచ్చి మన భారతదేశాన్ని తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టడం అనేది ఆయనకి అది. అలాంటి ఏదన్నా మన వాళ్ళు అంటే మనకు కుదిరిన బడ్జెట్స్లో దొరికితే ఎప్పుడన్నా మేబీ తెలియదు. అంటే నాకు అది బెస్ట్ అనిపించింది. అంటే గెలిపించడం ఒకటి, ఓడిపోయి బ్యాక్ వచ్చి లాస్ట్ 50 ఓవర్స్లో ఓడిపోయి మళ్ళీ T20లో గెలిపించడం అనేది అది గ్రేట్ కదా. అన్న, ఒకటి కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్, నాట్ ఫర్ క్రికెట్ అండ్ నాట్ ఫర్ మూవీ. సో బేసికల్గా చాలా వరకు మీమ్స్, ట్రోల్స్ వస్తున్నాయి. సో హెల్దీ మీమ్స్, హెల్దీ ట్రోల్స్ ఆర్ వెరీ గుడ్ అన్న. బట్ కొంతవరకు వల్గారిటీగా కొన్ని ట్రోల్స్ వస్తున్నాయి. ఈ మధ్యనే ఒకటి బాగా వైరల్ అవ్వడం జరిగింది. సో అది మీకు తెలుసా? అంటే లైక్ యాక్చువల్గా నేను ఈ మీమ్స్, ట్రోల్స్ కొంచెం సోషల్ మీడియాలో నేను అంత యాక్టివ్గా ఉండను. నాకు అంత దాని మీద అంత నాలెడ్జ్ అది లేదు. బట్ యూట్యూబ్ ద్వారా నాకు అది తెలిసిందే. మా తేజు దాని మీద ట్వీట్ చేయటం, ఇమ్మీడియట్గా రేవంత్ గారు, సీఎం గారు వెంటనే దాన్ని తీసుకోవటం, తర్వాత ఎప్రిషియేట్ చేయటం. నిజంగా అది అలాంటివి రాకూడదు. అంటే పర్సనల్గా పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ క్రికెట్ కూడా సూపర్ సక్సెస్ అవ్వాలి అండ్ అలాగే శివం బజేతో కూడా తొందరగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. ఆగస్ట్ 1కి డన్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.